అయోగ్యుడైన దావీదుని ఏం చేశాడు? దేవుడు యోగ్యుడిగా మార్చాడు. ప్రియ సహోదరి సోదరుడా, లోకములో నుండి వేరుపరిచి ఆ కృపగల దేవుడిని ఎందుకు ఇక్కడ నడిపించాడంటే, అయోగ్యుడమైన నిన్ను యోగ్యుడిగా మార్చడానికి, ఎన్నిక లేని నిన్ను ఎన్నిక కలిగిన వాడిగా చేయటం కోసమే యేసు ప్రభుని ఇక్కడికి నడిపించాడు. నిన్ను యోగ్యుడిగా మార్చడం కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకొని మ్రానులో వేలాడి మరణమును అనుభవించి ఉచితమైనటువంటి కృప నీకు అనుగ్రహించి అయోగ్యుడని నిన్ను ఏం చేశాడు తెలుసండి? ఆయన యోగ్యుడిగా మార్చేశాడండి. ఎంత ప్రేమ అండి! ఆయన మన దగ్గర నుంచి కూడా అదే ప్రేమను కోరుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం అండి. దేవునికి స్తోత్రం. ఇది యేసు ప్రభు చెప్పిన మాట అండి. మొట్టమొదట ప్రసంగంలోనే ఆయన చేసిన సుదీర్ఘమైనటువంటి తొలి దినాల్లో చేస్తున్న ప్రసంగంలోనే ఆయన అన్నాడు, నన్ను ప్రభువా ప్రభు అని పిలిస్తే మీరు నాకు సంబంధించిన వ్యక్తులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు నాకు సంబంధించిన వాడు కాదు. ఎవడు నాకు సంబంధించిన వాడంటే, నా తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తాడో వాడు మాత్రమే నాకు సంబంధించిన వాడు. వాని కొరకే నేను ప్రాణమును పెట్టుచున్నాను. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వాక్యం అండి. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని నెల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుతున్నాను వాడు తెలుసుకొనును. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారరా? ఇక్కడ కూర్చున్న మీరు దైవ చిత్తాన్ని జరిగించాలనుకుంటే ఇక్కడ ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగికుడు నోటి నుంచి వచ్చిన మాట దేవుని నోటి నుంచి వచ్చిందా లేదా ప్రసంగికుని నోటి నుంచి వచ్చిందా మీకు ఏమవుతుందండి? అర్థమవుతుంది. ప్రియమైనటువంటి వాక్యమునకు వెలుపలకు వెళ్ళి ఒక ప్రసంగికుడు బోధిస్తున్నాడంటే అది తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి. వాక్యమును లోపల ఉండి ఒక ప్రసంగికుడు బోధిస్తున్నాడంటే అది దైవ చిత్తానుసారమైనటువంటి బోధని. నేను ఉదయకాలం నుండి మీతో మాట్లాడిన ప్రతి మాట వాక్యము లోపల ఉందా, వాక్యానికి వెలుపల ఉందా? చెప్పండి అమ్మా. లోపల ఉందా, వెలుపల ఉందా? లోపల ఉందంటే అర్థం ఏంటి? వాక్యానికి లోపల యేసు ప్రభు ఉన్నాడు, వాక్యానికి వెలుపల ఎవరున్నారు? అపవాది ఉందండి. వెలుపలకు వెళ్ళి బోధించామనుకున్న ఆ బోధ ఎవరి బోధ? అపవాది బోధ, మనుష్యుని బోధ. వాక్యమునకు లోపలుండి బోధించామంటే అది ఎవరి బోధ? దేవుని బోధ. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అవి బోధించినప్పుడు అవి మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనం నిశ్చయముగా దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్నప్పుడు మనం వింటున్న బోధ, మనం చదువుతున్న వాక్యము ఇది దేవుని చిత్తమా కాదనేది మనకి ఏమవుతుందండి? అర్థమవుతుంది. ఈ దినాల్లో చాలామంది దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారో తెలుసండి? దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి వాక్యాన్ని తీస్తున్నారు. ఏం చేస్తారు? వాక్యాన్ని తీస్తారు. ఎలా తీస్తారు? బైబిల్ మూత పెట్టి. మీరు అలా చేస్తున్నారా? చెప్పండి అమ్మ, పర్లేదు. పూర్వము ఈదులంట కోయోళ్ళు చెంచోళ్ళు వచ్చేవారు. మీకు గుర్తుందో లేదు? పూర్వం ఏం చేసేవారు? చెంచోళ్ళు అలాగే కోయోళ్ళు కూడా జాతకాలు చెప్తామని వచ్చేవారు. మా చిన్నతనాల్లో మేము చూసి ఇప్పుడు వస్తలేదు, కానీ ఎందుకంటే వాళ్ళకి కడుపు నిండా కూడి ఉంది, రావట్లేదు. అప్పుడు వచ్చేవారు. వారు వస్తా వాళ్ళతో ఏం చేసేవారు? ఒక గ్రంథాన్ని తెచ్చేవారు. ఆ గ్రంథం ఎలాంటిదంటే తాటాకులతో చేసిన గ్రంథాన్ని తెచ్చేవారు. తాటాకులు. ఆ గ్రంథాన్ని తెచ్చి మీ జాతకం చెప్తామంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? గమ్ముని జాతకం అనేటప్పటికి ఏమవుతారు? జాతకం అంటే జాతకం చెప్పించుకోవడానికి ఆడవాళ్ళు గౌక్కుని ఏం చేస్తారు? అట్రాక్ట్ అవుతారండి. సరే, వాళ్ళ ఆ గ్రంథంలోంచి వాళ్ళ జాతకం చెప్తే కనేవారు.
అమ్మ మీకు పొల్ల ఇస్తామండి, ఈ పొల్ల తీసి అందులో పెట్టండి అనేవారు. మీకు ఐడియా ఉందండి ఆశీర్వాదం గారు? పొల్ల తీసేంది ఒక పొల్ల ఇచ్చేవారండి. ఆ పొల్ల అందులో పెడితే ఆ పొల కాడ తీసేవారండి. తీస్తే అక్కడ సింహము, కోతు, కుక్క, పందు, పిల్లి వచ్చిందండి. ఆ వచ్చినటువంటి ఆ జంతువుని బట్టి వీళ్ళు ఏం చెప్పడం మొదలెట్టేవారండి? జాతకం చెప్పడం మొదలెట్టేవారు. జాతకం చెప్తూ మధ్య మధ్యలో అనేవారు, ఓ పాత సేరు ఉంటే పట్టురాము, మధ్య మధ్యలో ఒక 10 రూపాయలు ఉంటే పట్టురాము, లేకపోతే చాట్లో కానీ బియ్యం వేసుకురమ్మను చెప్పేవారు. చెప్పి అలా జాతకం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి బైబిల్ని ఎలా తిరిగేస్తున్నారు, ఎక్కడో ఏలాడుతున్నారు, చదవటం ప్రారంభిస్తున్నారు. అదేమన్నా కొంచెం బ్యాడ్గా ఉందనుకోండి, అదేమన్నా బాగోలేదనుకోండి, ఏం చేస్తున్నారు? మళ్ళీ మూసేస్తున్నారండి, మళ్ళీ తీస్తున్నారండి. ఏమండి ఏం చేస్తున్నారు? మళ్ళీ మూసి మళ్ళీ తీస్తున్నారండి. మళ్ళీ తీసి ఏం చేస్తున్నారు? మళ్ళీ చదవటం మొదలెడుతున్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి. దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే తెలుసండి, ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఒకడు తన మనస్సును మార్చుకొని ఏం చేయాలి? మనస్సు మార్చుకొని అతడు మరి దేవుని యొక్క వాక్యమును పరిశీలన చేస్తే దేవుని చిత్తం ఏంటి అతనికి ఏమవుతుందండి? అర్థమవుతుందండి. అంతేగాని బైబిల్ తీసేసి ఆ వాక్యాన్ని చూస్తే అది దేవుని చిత్తము కాదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవ చిత్తాన్ని ఎవడైతే గ్రహించి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తాడో వాడు నిరంతరం ఏం చేస్తాడండి? నిలిచి ఉంటాడు. అలా కాకుండా లోకమును లోకాశలను ఎవడైతే నెరవేరుస్తాడో వాడు నిశ్చయముగా ఏమవుతాడట? గతించిపోతాడు. లోకము లోకాశలు ఒక్కనాటికి ఏమైపోతాయండి? గతించిపోతాయి. మరి గతించిపోయే వాటిలో మనం ఉందామా? నిరంతరము నిలిచి పరలోకములోకి వెళ్ళే వారిగా మనం ఉందామా? ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే అతడు చేయవలసింది ఏంటంటే దైవ చిత్తమును అతడు తెలుసుకోవాలండి. దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని పరిశీలన తెలుసుకుని దాని యందు అతడు ఆనందించాలి. మరి దైవ చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో అది కీడైనా కావచ్చు, మేలైనా కావచ్చు, శ్రమైనా కావచ్చు, శోధనైనా కావచ్చు, హింసైనా కావచ్చు, ఉపద్రవమైన కావచ్చు, సంతోషమైన కావచ్చు, ఆనందమైన కావచ్చు, ఆశీర్వాదమైన కావచ్చు, దీవెనైనా కావచ్చు, అట్టిది ఏది వచ్చినప్పటికీ, అర్థమైందా? ఏది కలిగినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఒక వ్యక్తి ఎలాగ ఉండాలట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉంది. ప్రతి విషయము మనం ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి? అమ్మా, ఏ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? ఒక ఆటో ఉన్నటువంటి రమేష్ ఇంకో ఆటో కొనుక్కున్నాడు అనుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంతేనా? ఏమండి? ఒకటి ఉన్న మనకి ఇంకోటి వచ్చింది అనుకోండి, దేవునికి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఒక్కటి కూడా పోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఉన్న ఒక్కటి పోయింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? చెల్లిస్తామా? చెప్పండి. కానీ ఇక్కడ దేవుని చిత్తం ఏంటంటే ఆ ఒక్కటి పోయినా సరే నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించాలండి. యోబు తనకు కలిగిన సమస్తమును కోల్పోయినప్పుడు దేవుని ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? సమస్తము కోల్పోయాడండి. పొలం పోయింది, ఇల్లు పోయాయి, బిడ్డలు పోయారు, పశువులు పోయినాయి, ఆస్తంతా పోయింది, శరీరం అంతా కులిపోయింది. ఈ పరిస్థితిలో దేవుడు నాకేం చేశాడు అని అనాలి. మీరైతే ఏమంటారు చెప్పండి? దేవుడు నాకేం చేశాడండి? నేను ఉండ్రాజవరం దాకా పరిగెత్తుకుని వెళ్తున్నాను, పౌలు గారు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను, నాకు దేవుడు ఏం చేశాడు అంటున్నాడు. కానీ ఏవన్నీ కోల్పోయినా సరే
దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమంటున్నాడండి? దేవుని నామమునకు స్తుతి దేవుని ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడండి. అన్ని శ్రమలలో కూడా దేవునిలో అతను ఆనందిస్తున్నాడు. ఎందుకంటే దైవ చిత్తమేంటో ఏబుకి బాగా తెలుసు. ఎందుకు దైవ చిత్తాన్ని ఏబు తెలుసుకోగలిగాడంటే, ఏబు మనస్సు ఎలాగుందండి? మారిన మనస్సు. ఏబు మనసు ఎలాంటి మనసు అండి? మారిన మనస్సు. కాబట్టి దైవ చిత్తాన్ని గ్రహించాడు. అతని యొక్క భార్య మనసు ఇంకా మారలేదు కనుక ఆమె ఏం గ్రహించలేదండి? దైవ చిత్తాన్ని గ్రహించలేదండి. మనస్సు మారిన వారు దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. ఒక వ్యక్తికి మనస్సు మారిందనుకోండి, శత్రువుని శత్రువులాగా చూడరండి. మనస్సు మారకపోతే శత్రువుని ఏం చేస్తారు? శత్రువులాగే చూస్తారండి. శత్రువుని ఏం చేస్తారు? శత్రువులాగే చూస్తారు. దాని అర్థం ఏంటి? వాళ్ళ మనస్సు మారలేదు. ఏబు భార్య యొక్క మనస్సు మారలేదు కనుక, ఏవయ్యా దేవుడు 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 అన్నావు, దేవుడు నీకేం చేశాడు అని ప్రశ్నిస్తుంటే, ఓ వెర్రిదాన అలా మాట్లాడకు, నీవు అన్నీ ఇచ్చినప్పుడు అనిపించాం, అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసేసుకున్నాడు, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అన్ని విషయాల్లో ఇంతకుముందు బిడ్డలు ఆస్తి అన్నీ కలిగినప్పుడు దేవుని స్తుతించాడు. ఇప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని చిత్తం ఏంటంటే నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఏమీ లేకపోయినా అన్నీ కోల్పోయిన నువ్వు దేవుని స్తుతించడమే దైవ చిత్తము. ఒక వ్యక్తి దైవ చిత్తాన్ని నెరవేరుస్తే అతడు నిరంతరం నిలుస్తాడు. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, అతను మనస్సు మారి క్రీస్తులో పూర్తిగా నాటబడిన తర్వాత అంటున్నాడు, నాకు ఒక ప్రక్కన 1000 మంది, ఒక పక్క 1000 మంది, నా కుడి ప్రక్కన 10,000 మంది. ఒక ప్రక్కన 1000 మంది, నా కుడి పక్క 10,000 మంది కూలినను అపాయం నా యొద్దకు రానియాడు. అపాయం నా యొద్దకు రానియాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావు గనక. దైవ చిత్తాన్ని జరిగించేవాడు నిత్యం ఏం చేస్తాడండి? నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఎవడైతే దైవ చిత్తాన్ని జరిగిస్తాడో అతడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వాక్యం అండి. అందుకు వారు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగానే దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేశ్యలు సుంకరుల గూర్చి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వీరు మనస్సుని మార్చుకొని దైవ చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా వారు జీవించారు కనుక వారటండి దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. అనగా వీరు దైవ చిత్తాన్ని జరిగించారు. దైవ చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడండి. యేసుక్రీస్తు దగ్గరికి ఒక పాపాత్ములైన స్త్రీని తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా యేసు మాట విని వెనుతిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీ మాత్రమే ఆయన మాట విని అక్కడ నిలిచి ఉందండి. యేసు మాట యందు నిలిచి ఉన్నది గనుక మరణములో నుండి ఆమెను ఎక్కడికి నడిపించాడండి? ప్రభువు జీవములోనికి నడిపించాడండి. మరణించవలసిన ఆమె మరణాన్ని కొట్టివేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాన్ని కొట్టివేసి కృపగల దేవుడు ఏమనుగ్రహించాడండి? జీవమును అనుగ్రహించాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న నిన్ను నిత్య జీవమునకు వారసుడిగాను వారసురాలుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా నీవు వారసురాలు కావాలంటే నువ్వేం జరిగించాలి? దేవుని చిత్తమును జరిగించాలి. ఎవడైతే దైవ చిత్తాన్ని జరిగిస్తాడో అతడు ఆయన బోధ యందు నిలిచి ఉంటాడు. దేని యందండి? ఆయన బోధ యందు నిలిచి ఉంటాడు. ఎవడైతే ఆయన బోధ యందు నిలిచి ఉంటాడో అంటే ఆయన వాక్యం యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు అడగక ముందే వారి అక్కర్లను దేవుడు ఏం చేస్తాడండి? తీరుస్తాడు. క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు అడగక్కర్లేదండి. ప్రభునందు ఉన్నటువంటి వారు ఆయన కోరిక అక్కర్లేదండి.
ప్రభునందు ఉన్నటువంటి వారు ఆయన సన్నిధిలో మొరపెట్టక్కర్లేదండి. వారు మొరపెట్టక ముందే దేవుడు వారి మొరని ఏం చేస్తాడండి? ఆలకిస్తాడండి. వారు అడగక ముందే వారి అక్కర్లు తీరుస్తాడు. కనుక మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? దైవ చిత్తానుసారంగా జీవించడం మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగా జీవించాడంటే అతడు నిత్య జీవమునకు వారసుడు అవుతాడండి. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి ఇప్పుడు వరకు నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు జీవిస్తున్నావేమో. అది ఒక్కనాటికి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నిశ్చయముగా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించకపోతే ఎంత మాత్రము కూడా నీవు దేవుని యొక్క రాజ్యములో నువ్వు ప్రవేశించలేవు. అదే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నానని చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. శరీర విషయంలో శ్రమ పడినవాడు మనుజాస్సులను అనుసరించి నేనేమియూ లేక యుండునా. చాలా మా దేవునికి స్తోత్రం. ఎవడైతే శరీరమును శ్రమ పెడతాడో, దేన్నండి? శరీరమును ఎవడైతే శ్రమ పెడతాడో వాడు దేని జోలికి వెళ్ళడండి? దేని జోలికి వెళ్ళాడు చెప్పండి? శరీరాశలు నెరవేర్చేవాడు దేని జోలికి వెళ్తాడు? పాపం జోలికి వెళ్తాడు. శరీరాన్ని నష్టపరుచుకున్నవాడు, శరీరాన్ని కష్టపెట్టేవాడు, శరీరమును బాధ పెట్టేవాడు దేని జోలికి వెళ్ళడండి? నీ శరీరం బాధపడుతుందని దానికి కారణం ఏంటి? నువ్వు పాపం జోలికి వెళ్ళట్లేదు కాబట్టి అది బాధపడుతుందని. పాపం జోలికి వెళ్ళడానికి శరీరం సంతోషిస్తుందండి. పాపం జోలికి వెళ్తే శరీరం సంతోషిస్తుందండి. నువ్వు ఆశించింది నీ కంటికి కనపడదు అనుకోండి, దాన్ని నువ్వు అనుభవించుకోకుండా వెళ్ళావు అనుకోండి, ఆత్మ సంతోషించవచ్చు కానీ శరీరం ఏం చేస్తుందని? బాధపడుతుందని. అదే ఆశించింది నువ్వు పట్టుకెళ్ళిపోయావు అనుకోండి, ఆశించింది ఏం చేసావు? నువ్వు పట్టుకెళ్ళిపోయి శరీరం సంతోషించవచ్చు కానీ ఆత్మ ఏం చేస్తుందండి? బాధపడుతుందండి. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడండి. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎవడైతే శరీరమును శ్రమపరుచుకుంటాడో వాడు దేని జోలికి వెళ్ళడండి? పాపము జోలికి వెళ్ళడండి. పాపాన్ని వాడు విడిచిపెడతాడు. పాపమును ఎవడు విడిచిపెడతాడంటే, లోకము యొక్క గతి ఎవరికైతే తెలుస్తుందో వాడు పాపాన్ని విడిచిపెడతాడు. లోకం ఒక్కనాటికి ఏమవుతుందండి? లయమైపోతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుని మాట చొప్పున వాడు జీవిస్తున్నాడు. మరి ఈ లోకంలో ఏముంది? ఆకాశం ఉంది, భూమి ఉంది, భూమి మీద సర్వ సంపదలు ఉన్నాయి. ఈ సర్వ సంపదలు ఏమైపోతున్నాయండి? ఒక్కనాటికి గతించిపోతాయి. ఆకాశం ఉండదు, భూమి ఉండదు. ఆకాశం లయమైపోతుంది, భూమి లయమైపోతుంది. కానీ దేవుని మాట నిరంతరం నిలుస్తుంది. ఆ మాటను ఎవడైతే జరిగిస్తాడో వాడు కూడా నిరంతరం ఏం చేస్తాడండి? నిలిచి ఉంటాడండి. తీగ దాక్షవలి ఎందును, దాక్షవలి తీగ ఎందు నిలిచి ఉంటే అది బహుగా ఫలిస్తుంది. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీరు కూడా బహుగా ఫలిస్తారు. కనుక ప్రియమైనటువంటి వారు, ఎవనిలో దేవుని యొక్క మాటలు నిలిచి ఉంటాయో వాడు నిరంతరం నిలిచి ఉంటాడండి. ఎవనిలో దేవుని మాటలు నిలిచి ఉండవు వాడు గతించిపోతాడు. లోకములో ఉన్నవాడు, లోకాశలను కలిగినటువంటి వాడు దేవుని యొక్క మాటకు వాడు ఏమాత్రము కూడా చోటివ్వడండి. దాన్ని ఏం చేస్తాడు? అభ్యంతరపరుస్తాడు. చాలామంది చూడండి, వాక్యము చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఇందాక చెప్పాను, వారికి అనుకూలమైన వాక్యం రాకపోతే ఏం చేస్తారు అండి? ఒక వ్యభిచారం వాక్యం తీర్చిందనుకోండి, వ్యభిచారం వల్ల శిక్ష ఉన్నదని వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఒక దొంగతనం చేసేవాడు ఆ వాక్యం తీసాడు, దొంగతనం చేయొద్దని వచ్చిందంటే ఏం చేస్తాడు? ఇంకో వాక్యం తీస్తాడు. అవునా కదా చెప్పండి? ఒక అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడకని వచ్చిందంటే ఏం చేస్తాడని?
ఒక బూతులు మాట్లాడతాడండి, నోరు తెరిస్తే చాలు బూతులు వస్తాయండి. ఎలాంటి వాళ్ళు తెలుసు మీకు? మన ఇంట్లోనే ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు బూతులు మాట్లాడేవారు. ఆ మాట వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది నాకు కాదని ఏం చేస్తారు, ఇంకోటి తెస్తారండి. వాక్యాన్ని అలా గెంటుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథం అంతా పక్కనట్టే వెళ్ళండి. మనకు అనుకూలంగా బైబిల్ రాయబడలేదండి. బైబిల్కి అనుకూలంగా మనం ఇవ్వాలి, మారాలి. వాక్యం మన అనుకూలంగా ఉండదండి. వాక్యానికి సరిపడేటట్లు మనం ఇవ్వాలి, మార్పు చెందాలి. అలా నువ్వు మారలేదనుకోండి, కింద నీ కోసం కాసు కూర్చున్నది ఏంటి? నరకం అండి. అది ఎక్కడుంది? కిందకి వెళ్ళటం సులువా, పైకి వెళ్ళటం సులువా? ఏది సులువు చెప్పండి అండి? కిందకి వెళ్ళటం సులువా, పైకి వెళ్ళటం సులువా? ఒక నుయ్యి తవ్వేమో, నూతిలో దూకుతూ సులువా, లేకపోతే ఆకాశంకి ఎగురుతూ సులువా? ఏ సులువు చెప్పండి ఏమండి? నూతిలోకి దూకుతూవే సులువా, కిందకి వెళ్ళటమే సులువు. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పడాలి. శరీరమును కూడా శ్రమ పైకి వెళ్ళేవాడు ఎన్నో దెబ్బలు తినాలి. యేసు ప్రభు ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళడానికి శరీరం అంతా కూడా నష్టపరిచేసుకున్నాడండి. ఆయన తన శరీరమును నష్టపరుచుకున్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఆ రీతిగా శరీరమును నష్టపరుచుకుంటేనే, శరీరాశలు నష్టపరుచుకుంటేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళమని. ఒక వ్యక్తి శరీరమును, శరీరాశలను నష్టపరుచుకుని దైవ చిత్తాన్ని గ్రహించి దైవ చిత్తానుసారంగా జీవిస్తే తప్ప వాడు పరలోక రాజ్యంలోనికి ఎంత మాత్రము ప్రవేశించడు. ఒక వ్యక్తి దైవ చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపుగా, చూడండి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మరొకసారి చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలము దైవ వాక్యమైనటువంటి దైవ జనాంగమా, మీరందరూ కూడా మీ మనస్సు మారి మీరేం పొందాలి? రూపాంతరము పొందాలి. రూపాంతరము పొందినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. యేసు ప్రభుని చూసే వారందరూ కూడా యాషోబు కొడుకులాగా చూశారండి. ఎవరు మనస్సు అయితే మారిందో, ఎవరు దైవ చిత్తాన్ని గ్రహించారో వారు అన్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అన్నారు. మనస్సు మారినోళ్ళు ఏమన్నారు? మరియమ్మ కొడుకు అన్నారు. మనస్సు మారినోళ్ళు ఏమన్నారు? దేవుని కుమారుడు. యేసు ప్రభువుని మనము శరీరముతో చూస్తే శరీరానుసారుడిగా కనబడతాడు, ఆత్మతో చూస్తే ఆత్మానుసారంగా కనబడతాడు. మనం ఆయన ఎలా చూడాలి? ఆత్మతోనే చూడాలి. ఆత్మతో చూడాలంటే మన మనస్సు మారి మనం ఏమవ్వాలి? రూపాంతరము పొందాలి. ఆ భాగ్యము, ఆ కృపగల దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి వైపు చూడండి. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామమునకు వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయందు ఎంతో శ్రేష్టమైన దివ్యమైనటువంటి వర్తమానాన్ని మాకు అందించావు. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని. అవును నాయనా, నీ చిత్తమేదో మేము గ్రహించి నీ చిత్తానుసారంగా మేము జీవించి లోకమును, లోకాశలను మేము విడిచిపెట్టి నీ చిత్తానుసారంగా జీవించి ఆ కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన ఈ యొక్క వాక్యం మాలో మీరు ఫలింపజేసి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడకు సిద్ధపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు సన్నిధికి రాని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా మరి దీవించని, వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించని, రోగులను స్వస్థపరచని, హాస్పిటల్ రోగులను స్వస్థపరచని, బలహీనులను బలపరచని, శోధనలను వారికి విడుదల మీరు కలుగుచండి. సమాధానం లేనికి సమాధానము, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. ఓ పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూలోక సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి మీరు దయచేసినైనా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.